హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? మీరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మా రెంట్ హౌస్ హోమ్ టూర్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మెయిన్ డోర్ లోంచి వెళ్ళంగానే హాల్ వస్తుందన్నమాట. హాల్లో ఇలాగా మేము సోఫా సెట్ అవన్నీ పెట్టేసుకున్నాము. హాల్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ పక్కనే టీవీ ఉంటుందన్నమాట. ఈ టీవీ స్టాండ్ దగ్గర ఇంకా నేను ఎలక్ట్రికల్ సంబంధించినవి, స్టిచ్చింగ్ మిషన్ అలాంటివన్నీ కింద పెట్టేశాను. ఆ తర్వాత టీవీ పైన కూడా వాల్ లాగా ఇచ్చారు, అక్కడ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా పెట్టడానికి నేనేం పెట్టలేదు. ఆ తర్వాత టీవీ పక్కనే మనకి ఇలా వాల్ లాగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. దాని మీద అయితే నేను ఈ ఫ్లవర్ వాజెస్ పెట్టాను. చిన్నవన్నమాట, చాలా చిన్నవి, చాలా తక్కువ కాస్ట్వే. ఆ మధ్యలో ఉండింది ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇదే కొత్తది కొన్నాను. ఈ మధ్యలో ఉండింది ఏమొచ్చి పాతది, ముందే ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అన్నాను కదా, అవే అక్కడది అనమాట. ఇవి కూడా అక్కడే కొన్నాను, కొత్తవి, కాకపోతే మొన్నే కొన్నాను అన్నమాట. ఆ తర్వాత టీవీకి, అదే మెయిన్ డోర్కి అటు సైడ్ ఏమొచ్చి ఇంకొక వార్డ్రోబ్ వచ్చింది. అక్కడ కూడా కొన్ని సామానాలు పెట్టేశాను. ఆ తర్వాత పక్కనే ఇన్వర్టర్ పెట్టాను. ఇన్వర్టర్ పక్కనే ఉంది కదా, అవి హోమ్ థియేటర్, అవి ఏమొచ్చి ఇంకా ఫిట్ చేయలేదన్నమాట. ఆ తర్వాత వాటర్ క్యాన్ పెట్టేశాను ఇక్కడ నేను, అదే హాల్లో ఉన్నప్పుడు వాటర్ తాగడానికి అని చెప్పేసి. ఆ తర్వాత మామూలుగా చాలా మేకులు కొట్టేసి ఉన్నాయి, వాళ్ళే అదే ఓనర్సే కొట్టుకున్నారు మేకులు. కానీ మమ్మల్ని ఇంకా మేకులు ఏం కొట్టొద్దు అన్నారు. సో చాలా మేకులు ఉన్నాయి, ఆ మేకులకి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి టెడ్డీ బేర్స్ పెట్టేశాను నేను అలాగా. ఆ తర్వాత ఇవి హాల్లో ఈ సోఫా సెట్ దగ్గర ఒక విండో వచ్చింది. మేము పాత ఇంటికి ఉన్న కర్టన్స్ ఇక్కడికి మ్యాచ్ కాలేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా కర్టన్ వెయ్యలేదు. ఆ తర్వాత టీ పొయ్యి మీద ఏమొచ్చి ఇది కూడా కొత్తదే తీసుకున్నాను. ఇది కూడా చిన్న ఫ్లవర్ వాజ్ లాగా. అయితే ఇంకా సోఫాల్ బ్యాక్ సైడ్ వాల్కి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి ఇచ్చారు కదా, వీటి మీద కూడా నేను కొత్తదే కొన్నాను. ఫ్లవర్ వాజ్, చామంతి పువ్వులు అవన్నీ లాగా ఉంటుంది అనమాట, చామంతి పువ్వులు అవన్నీ. మధ్యలో ఇంకేవో వచ్చాయి, అలాంటివి 2 కొన్నాను అనమాట, 2 ఫ్లవర్ వాజ్లు. అవి కూడా అన్నీ ఎల్ఐసి బిల్డింగ్ వెనకతలే. ఆ తర్వాత కింద ఇంకొకటి ఉన్నాయి, అక్కడ చెరీస్ ట్రీ ఆల్రెడీ మీరు అక్కడ చూసారు కదా, ముందే పాత ఇంట్లో ఉన్నప్పుడు కొన్నాను కదా, అదే ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత అవి మామూలుగా కప్స్ లాంటివి పెట్టేశాను అక్కడ. ఆ తర్వాత ఇంకొక పెద్ద ఫ్లవర్ వాజ్ చూసారు కదా, వైట్, అది కూడా కొత్తదే కొన్నాను. ఆ తర్వాత హాల్కిన డైనింగ్ హాల్కి వెళ్ళడానికి మధ్యలో ఒక ఆర్చ్ ఉంటుంది కదా, ఆ ఆర్చ్ దగ్గర అయితే నేను ఈ హ్యాంగింగ్ కొన్నాను. ఇది జగదాంబ దగ్గర కొన్నాను, మామూలుగా రోడ్ పక్కన అమ్ముతారు కదా అలాగా. తర్వాత ఇలాంటివి కొన్నాను, పూసలాగా థ్రెడ్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ అవే పెట్టుకుంటున్నారు కదా, అలాంటివి కొన్నాను. ఆ డైనింగ్ హాల్లోంచి హాల్కి ఇలా ఉంటుందన్నమాట, మధ్యలోకి ఇవి చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు డైనింగ్ హాల్ వస్తుంది. హాల్ తర్వాత ఇలాగా డైనింగ్ హాల్ దగ్గర నేను ఏమి డెకరేట్ చేయలేదు. నేను ఏవైతే సామానాలు యూస్ చేస్తున్నానో రెగ్యులర్గా అవే తీసి అక్కడ పెట్టేశాను. ఎందుకంటే అన్నీ తీసి పెడితే మళ్ళీ అస్తమానం ధూళి పడుతుంది, క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ సర్దుకోవాలని చెప్పేసి అదొక పెద్ద పని అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా అవి ఎక్కేసి కిందని తీసి పడేస్తున్నారనమాట. ఇంకా అందుకోసమే నేను ఇంక ఏం తీయలేదు, అదే ఏమి ఏం సర్దలేదు, ఏం డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను పెట్టలేదు. ఓన్లీ డైనింగ్ టేబుల్ దగ్గర మనకి డైనింగ్ కోసం యూస్ చేసే వస్తువులు మాత్రమే పెట్టాను. ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. నేను నా వీడియోస్లో ఇవన్నీ, ఈ కప్పులు అవన్నీ యూట్యూబ్లో చూసినవే మీరు. ఇంకా వాడిన సామానాలు ఇంకా అలా తీసి పెట్టుకున్నాను. అదో టీ కప్స్, వాటర్ గ్లాసెస్, ఇంకా నా చెవులీలన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టేశాను. వీళ్ళ మెడిసిన్ అంతా ఒక డబ్బాలో వేసి పెట్టేశాను. ఇవి అదే పిల్లల డ్రాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నవే. వాళ్ళ వాటర్ గ్లాస్ జార్ ఉంది, అవన్నీనా. ఇంకా ఇక్కడ వచ్చేసి కిడ్స్ లాండ్రీ బాస్కెట్ ఒకటి పెట్టుకున్నాను ఆ సైడ్కి. ఇదేమొచ్చి టీవీ, రూమ్లో టీవీ, అది ఇంకా ఫిట్ చేయలేదు. ఫిట్ చేయాలో వద్దా అని కూడా మేము ఏమనుకోలేదు. ఆ తర్వాత ఒక వాటర్ గ్లాస్లో నేను ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాను, ప్లాస్టిక్వి, ఆర్టిఫిషియల్వి. అవి వాటర్ గ్లాస్లో కొంచెం వాటర్ వేసి ఇలాగా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత
డైనింగ్ హాల్లోంచి కిచెన్ ఉంటుంది. డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే ఇలా వాష్ బేసిన్ వచ్చింది. ఆ తర్వాత వాష్రూమ్, కామన్ వాష్రూమ్ వచ్చింది అనమాట. అంటే వాష్రూమ్కి ఇంకా కొంచెం వాష్రూమ్కి ముందు బట్టలు ఉతుక్కోవడానికి మామూలుగా ఉంటుంది కదా కొంచెం యూటిలిటీ ఏరియా, ఆ ఏరియా కూడా ఉందన్నమాట. దానిపైన ఒక పెద్ద సన్సైడ్ వచ్చింది. ఆ కబోర్డు లాగా చూశారు కదా, ఆ సన్సైడ్లో అయితే చాలా సామాన్లు పట్టేశాయి. మాకైతే చాలా వాళ్ళని సామాన్లన్నీ అందులో పెట్టేశాము. అగో ఈ వాష్రూమ్కి ముందు ఇది బట్టలవి ఉతుక్కోవడానికి వాళ్ళు ఇలాగా కట్టించుకున్నారనమాట. మేము ఇక్కడ బట్టలవి ఇంకా ఉతకడం స్టార్ట్ చేయలేదు, అదే వాషింగ్ మిషన్లో వేసేస్తాం కదా. ఇంకా డైనింగ్ హాల్ దగ్గర నుంచి వేరొక మాస్టర్స్ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్నాము, అదే బెడ్ వేసేసి పడుకుంటున్నాము. ఈ బెడ్రూమ్లో ఆ ఫ్లవర్ వాజ్ లాగా ఉంది కదా, అదేమొచ్చి పాత ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. అక్కడ చూశారు కదా మీరు. ఇక్కడికి అసలు ఈ పెయింటింగ్కి ఈ కర్టన్ మ్యాచ్ కాలేదు, పాత ఇంటి దగ్గర ఉన్న కర్టన్ ఇది. కాకపోతే ఏసీ ఉందని చెప్పేసి అలా ఈ కర్టన్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతే, ఇంకేమీ ఇక్కడ డెకరేట్ చేయలేదు నేను. ఇంకా సన్సైడ్ మీదకి ఇంకా వస్తువులు ఏం మాకు అవ్వలేదు, ఎందుకంటే వాష్రూమ్ పైన ఇక్కడ కూడా బెడ్రూమ్లోంచి మాస్టర్స్ బెడ్రూమ్లోంచి వాష్రూమ్ ఉంది కదా, ఆ వాష్రూమ్ పైన కూడా పెద్ద కబోర్డ్ లాగా వచ్చింది. అది పెద్ద సన్సైడ్, అది లోపల అందులో కూడా చాలా సామాన్లు పట్టేసాయి. ఇంకా సన్సైడ్ల మీద, ఇంకా రూమ్లో సన్సైడ్ల మీద ఇంకేం పెట్టడానికి అవసరం రాలేదు. ఇంకా నీట్గా అలాగ వదిలేసాము. ఆ తర్వాత ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఈ ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదా, ఇవి చిన్నవి, అవి హాల్లోనివే తెచ్చేసి నేను ఇక్కడ పెట్టాను, మామూలుగా చూడడానికి బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా కూలరు, ఇది వాడట్లేదులే కూలరు, కాకపోతే ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు అవసరం అవుతుంది కదా అని చెప్పేసి ఈ రూమ్లో పెట్టాము. ఆ తర్వాత డోర్ బ్యాక్ సైడ్లో ఒకటి, అదే డోర్ డస్ట్బిన్ ఒకటి పెట్టాను నేను, మామూలుగా పొడి చెత్త డ్రై వేస్టేజ్ వేయడానికి, అదే కవర్స్, పేపర్స్ లాంటివి అవన్నీ వేసుకోవడానికి అనమాట. ఆ తర్వాత ఇంకొక బెడ్రూమ్ హాల్లో నుంచి ఉంటుందన్నమాట, హాల్ లోపల నుంచి వెళ్ళాలి ఇంకొక బెడ్రూమ్కి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కొంచెం చిన్నగా వచ్చింది. ఇది దీనిలోంచే బాల్కనీలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట, బయట బాల్కనీలోకి. ఆ తర్వాత ఎదురుగా పూజా మందిరం కట్టుకున్నారు వాళ్ళు ఓనర్సు. ఆ తర్వాత ఇందులో ఈ రూమ్లో ఏం చేస్తామంటే, మేము యూజ్ చేయట్లేదు కదా, ఇందులో వీళ్ళ వస్తువులు పెట్టాం, కారు, వాకరు, ఇలాంటి వీళ్ళు సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో పెట్టాము. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాము, అది పాతది ఉన్నింది పెట్టాము ఇక్కడ తెచ్చేసి. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ కొత్తది లాండ్రీ బాస్కెట్ వాడలేంది, ఇందులో వీళ్ళ వస్తువులన్నీ, ఆట బొమ్మలన్నీ ఇందులో వేసేసాను. ఆ తర్వాత ఈ రూమ్ కూడా డోర్ బ్యాక్ సైడ్ డ్రై గార్బేజ్ వేయడానికి ఒక డోర్ డస్ట్బిన్ పెట్టుకున్నాను, అంతే. ఇంకా ఈ రూమ్లో కూడా వార్డ్రోబ్ వచ్చింది. ఇంకా ఇందులో మా ఆయన బట్టలు, మా ఆయన సాక్స్లు, అవన్నీ ప్యాంట్లు అవన్నీ మొత్తం మా ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశాను. ప్లస్ కిందనంతా నా బుక్స్ అవన్నీ పెట్టాను. వేరే రూమ్లో వార్డ్రోబ్లో నా బట్టలు, నా సామానాలు, మళ్ళీ పిల్లల బట్టలు అవన్నీ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఈ రూమ్లోంచి బాల్కనీలోకి వెళ్ళడానికి ఇది ద్వారం అనమాట, బయట బాల్కనీ ఇది. ఆ బాల్కనీలో అదే ఇటు సైడ్ ఏమొచ్చి వాషింగ్ మిషన్ పెట్టేసాము. వాషింగ్ మిషన్ పక్కన ఈ మొక్క అక్కడ నుండి తీసుకొని వచ్చాను, కాకపోతే అసలు ఇక్కడ ఎండ అసలు తగలట్లేదు. ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి పర్లేదు, కాకపోతే గులాబీ మొక్క కూడా తీసుకొచ్చాను, పాపం దానికి అసలు ఎండ తగలట్లేదు, ఇక్కడికి చాలా మారిపోయింది ఆ మొక్క. ఆ తర్వాత వాషింగ్ మిషన్ పైన ఇది పెట్టాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆర్లోగా స్ట్రీట్ మార్కెట్లో కొన్నాను కదా, 10 రూపీస్. అది ఎంత బాగుందంటే అంత బాగుంది, ఎన్నిసార్లు కింద పడిపోయినా పగలేదు, ఏం లేదు, చాలా బాగుంది. ఆ తర్వాత ఇది పక్క అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా గులాబీ మొక్క, ఇలా అయిపోయిందనమాట. చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఉన్నప్పుడైతే రోజుకి 5-6 పువ్వులు వచ్చేవి, ఒక్కొక్కసారి ఒకే రోజు 10-12 పువ్వులు కూడా వచ్చేవి. ఇప్పుడు అసలు ఒక్క పువ్వు రావట్లేదు, హెల్తీగా కూడా లేదు. ఆ తర్వాత పుదీనా మొక్క ఒకటి తీసుకొచ్చాను కదా, అది కూడా తెంపేసింది, అది తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇంకొకటి పామ్ ట్రీ తీసుకొచ్చాను కదా, అది అక్కడ పెట్టాను, కాకపోతే ఎండ అసలు తగలట్లేదు. ఇక్కడ వెట్ గార్బేజ్ వేయడానికి ఒకటి డస్ట్బిన్ పెట్టుకున్నాను, అంతే.
ఆ తర్వాత కిచెన్ టూరు. ఇప్పుడు డైనింగ్ హాల్ లోపల నుంచి కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్ టూర్లో మొత్తం కొన్ని వాటికి వుడ్ వర్క్ ఇచ్చారు, కొన్ని వాటికి వుడ్ వర్క్ ఇవ్వలేదు, గ్యాస్ సైడ్ అదంతా కూడా. ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి నేను కౌంటర్ టాప్కి పైన కొంచెం 2 సెల్ఫ్స్ ఉంటాయి కదా, దాని మీద నాకు అవసరమైనవి చేతికి ఇలాగా అర్జెంటుగా తీసి వేసుకునేలాగా రోజు వాడినవి పెట్టాను. ఒకటి పప్పు, పంచదార, టీ పొడి, ఇంకొచ్చేసి కారం, ఉప్పు, ఈ 4-5 డబ్బాల్లో పెట్టాను. అవైతే రెగ్యులర్గా రోజు మనం యూజ్ చేస్తాం, అస్తమానం తీస్తాం. నా చేయికి అందేటట్టు అలా పెట్టుకున్నాను. ఇక్కడ హనీ, పెప్పర్ అలాంటివన్నీ పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ గరిట్లు అవన్నీ అస్తాలు అవన్నీ కూడా ఇందులో ఈ బొట్టలో వేసేసి పెట్టేసాను. వాటికి సంబంధించిన వస్తువులన్నీ, కత్తెర్లు, చాకులు అవన్నీ. ఆ తర్వాత ఉల్లిపాయల బుట్ట, వైట్ బుట్ట పెట్టేశాను. ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి కౌంటర్ టాప్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నేను ఓవెన్ పెట్టుకున్నాను. ఓవెన్ పైన ఏమొచ్చి పోపులు రోజు అస్తమానం యూస్ చేస్తాం కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అవి అక్కడ పెట్టుకున్నాను పైన. అది డిమార్ట్లో కొన్న 100 రూపీస్ చూపాను కదా. ఆ తర్వాత పక్కన ఇది స్పూన్స్ పెట్టుకునింది పెట్టాను. ఆ తర్వాత అమ్మడి దస్తా, ఆ తర్వాత వెల్లుల్లిపాయల బుట్ట, ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ఆ వుడ్ది ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. ముందు అన్నీ పాడిపోయి ప్లాస్టిక్ది ఇంకా నేను వాడడం మానేసాను. ఉల్లిపాయలు కట్ చేసింది ప్లాస్టిక్ది నాకు అసలు ఇంకా వాడకూడదని డిసైడ్ అయిపోయాను. ప్లాస్టిక్ది పడేసాను నేను. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ ట్రే పెట్టుకున్నాను, ప్లాస్టిక్ ట్రే. ఆయిల్ కింద పేపర్ వేసి పెట్టుకున్నాను, కోకోనట్ ఆయిల్, మామూలు ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఆ తర్వాత నేను స్టవ్ పక్కన ఈ ఏరియా ఉంది కదా, ఇది మామూలుగా అన్ని కాయగూరలు కట్ చేసుకోవడానికి అన్నిటికి యూజ్ చేయడానికి. ఇక్కడ అలా ఆల్రెడీ మేకులు కట్టేసి ఉంచారు. ఆ మేకులు కొట్టేసి ఉంచిన దాని మీద నేను ఎందుకు మేకులు ఖాళీగా ఉన్నాయి కదా, ఏదైనా వస్తువులు పడతాయి కదా అని చెప్పేసి నేను రెగ్యులర్గా యూజ్ పాలు గిన్నె, దోశ ప్యాను అవన్నీ పెట్టేశాను అక్కడ సింక్ పైన. ఆ తర్వాత కిందన గ్యాస్ కిందన వస్తాయి కదా షెల్ఫ్లు, అందులో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కుక్కర్లు పెట్టాను. ఆ తర్వాత గ్యాస్ బండ పక్కన ఈ పెద్ద పళ్ళెం అలాంటి పెట్టాను. రైస్ ఏమొచ్చి బాక్స్లో వేసి ఇందులో పెట్టాను, ఇంకా వచ్చింది. ఇంకా ఎక్సెస్ సిలిండర్ ఉంది కదా, అదేమొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఒక డస్ట్బిన్, గిన్నెలు తోమిన తర్వాత కిందనే గిన్నెల స్టాండ్ పెట్టుకున్నాను. ఇంకొక స్టీల్ స్టాండ్ ఉంది కదా గిన్నెల స్టాండ్, అది ఇంకా ఫిట్ చేయలేదు. ఇక్కడ వాళ్ళది గిన్నెల స్టాండ్ వచ్చేసి చాలా పెద్దది, మాది చాలా చిన్నదనమాట. అందువల్ల వాళ్ళు కొట్టిన మేకులకి మా గిన్నెల స్టాండ్ సెట్ కాలేదు. అది ఫిట్ చేయాలా వద్దని ఆలోచిస్తే మళ్ళీ మేకులు కొట్టాలి కదా, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను ఇంకా వదిలేసాను. సింక్ కిందన నాకు సంబంధించిన లైజాలు అలాంటివన్నీ కిందన పెట్టేశాను. ఇంకా పైన షెల్ఫ్స్ వచ్చాయి కదా, వీటిల్లో నేను అసలు అప్పుడప్పుడు యూజ్ చేస్తున్న సామానాలు గోన్లోను, నా డబ్బాలోను, నా అట్టపెట్టెల్లోనూ కట్టేసి ఆ సామాన్లన్నీ పైన పెట్టేశాను. ఇంకా నాకు చేతికి అందే సెల్ఫ్లు ఉన్నాయి కదా, అందులో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్న సామానాలు డిషెస్, అదే ఏమంటారు, గిన్నెలు లాంటివి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగ సర్దేసుకున్నాను నేను. ఆ తర్వాత ఒక పెద్ద ట్రే లాంటిది ఉంది నా దగ్గర, ఇందులోను తాలింపు వేసినప్పుడు మసాలా సామానాలు, తాలింపుకి సంబంధించిన సామానాలు అవన్నీ ఈ డబ్బాలో వేసుకున్నాను, ఈ ట్రేలో వేసుకున్నాను. ఈ ట్రే తీసుకొని వెళ్ళి అన్నీ అక్కడ వేసి మళ్ళీ ఈ ట్రేతో తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాను. ఇలాగా ప్లేస్ కలిసి వస్తుంది కదా. ఆ తర్వాత ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కళాయిలు అవి ఇక్కడ పెట్టాను. అదైతే ఇంకొకటి ఏంటంటే, నేను ఒక చిన్న ట్రే లాగా ఉంది, ప్లాస్టిక్ ట్రే, అందులోనూ నేను డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు బాక్సెస్, వాటి మూతలు నేనేమొచ్చి అన్నీ కలిపి ఇందులో పెట్టేశాను అనమాట. దానికి డబ్బాకి మూత పెట్టి అవన్నీ సర్దితే అవంతా ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది కదా. నేను స్టీల్ బాక్సులన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తే ఒక ప్లేసే పడుతుంది. అలా పెట్టేసి దాని మూతలు ఏమొచ్చి నేను ఇలాగా ఇందులో పెట్టేశాను అనమాట, ఈ ట్రేలో ఒకేసారి. అప్పుడు ప్లేస్ కలిసి వచ్చింది కదా, ఇది ఒక ఆర్గనైజింగ్ ఐడియా లాగా యూజ్ చేశాను. ఆ తర్వాత మిగతా ఈ ఆరెంజ్ జ్యూస్ చేసింది ఇప్పుడు సీజన్ కాబట్టి రెగ్యులర్గా తీస్తామని చెప్పేసి ఇక్కడ పెట్టాను నేను. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర, పప్పు అవన్నీ అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఈ వస్తువులు, గిన్నెలు అవన్నీ అక్కడ పెట్టేశాను. అంతే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.